అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మనము వివాహ శుభముహూర్తాలని మనకి ఎప్పుడు ఉన్నాయి, పెళ్లి కానీ, పెళ్లి చూపులకు కానీ, వివాహాలకి ఎప్పుడు ఉన్నాయనేది ముహూర్తాలు ఇవాళ చూద్దాం. 2025 సంవత్సరంలో వివాహ శుభముహూర్తాలు చూద్దాం. ఇప్పుడు చెప్పే ఈ శుభముహూర్తాలన్నీ కూడా పంచాంగంలో చూసి చెప్పినవి మాత్రమే, కల్పితం కాదు. దాంతోపాటుగా ఈ వివాహ శుభముహూర్తాలు అందరికీ సెట్ అవుతాయా అంటే సెట్ కావండి. ఎందుకంటే వధువు అలాగే వరుడు అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పుట్టిన జాతకాలు దాన్ని బట్టి మాత్రమే వాళ్ళ యొక్క వివాహాలకి రాశికుండలు చూసి చేస్తారన్నమాట. వివాహ గడియలు మాత్రమే. అలాంటిది మనం దగ్గరలో ఉన్న పూజారిని కానీ అలాగే ఎవరైనా పంతుల్ని కానీ అడిగి మనం ముహూర్తాలు అనేవి పెట్టించుకోవాలి. అయితే 2025 సంవత్సరంలో జనవరిలో చూద్దాం. జనవరిలో మనకి 11 రోజులు అయితే ఉన్నాయండి. అది ఎప్పుడు అంటే జనవరి 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25, 26, 27 అండి. ఫిబ్రవరిలో మనకి 15 రోజులు ఉన్నాయండి. 2, 3, 6, 7, 8, 19, 18, 19, 21, 23, 25 ఈ ఫిబ్రవరిలో ఉన్నాయండి. మార్చిలో కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయండి. 1, 2, 6, 7, 12 మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్లో 9 రోజులు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 అండి. మేలో 15 రోజులు ఉన్నాయండి. 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 20, 23, 24, 27, 28 అయితే మనకి మేలోనే ఉన్నాయండి. జూన్లో 6 రోజులు అయితే వివాహ శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. 2, 4, 5, 7, 8, 9 ఈ 6 రోజులు అయితే ఉన్నాయి. జూలైలో శుభముహూర్తాలు లేవు, ఎందుకంటే ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఆగస్టులో కూడా మనకు శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్లో కూడా శుభముహూర్తాలు లేవండి. అక్టోబర్లో కూడా శుభముహూర్తాలు లేవండి. ఈ 4 నెలల్లో శుభముహూర్తాలు అయితే లేవు. కానీ కొన్ని ఛానల్స్లలో ఉన్నాయి అని చెప్తున్నారు 4-5 శుభముహూర్తాలు. అవి ఎలాంటివి అంటే వాటిని పెట్టుడు ముహూర్తాలు అంటారు. చాలా అర్జెన్సీలో ఉంటారు, వాళ్ళకి చాలా ఖచ్చితంగా పెళ్ళి 4 నెలల్లో అయిపోవాలి, ఇన్ని రోజులు వెయిట్ చేయలేము అన్న వాళ్ళు, లేకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అలాంటి వాళ్ళు, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు పెట్టుడు ముహూర్తాలు అని పంతులు గారు పెడతారనమాట. అంటే ఆ వధువు చెప్పాను కదా, ఆ వరుడు, ఆ ఇద్దరి యొక్క జాతకాలను బట్టి ముహూర్తాలు అనేవి ఈ 4 నెలల్లో ఏదో 2-3 రోజులు అయితే కలిసి వస్తాయి. అవి మీరు మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగి పెట్టించుకోవాలి. నవంబర్లో 13 రోజులు అయితే ఉన్నాయండి. నవంబర్లో 2, 3, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 24, 25, 30 ఈ నవంబర్లో 13 రోజులు అయితే ఉన్నాయండి. డిసెంబర్లో కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అదే 4, 5, 6 ఆ తర్వాత మనకు ధనుర్మాసం అనేది ఏర్పడుతుంది. శూన్యమాసం కాబట్టి చేయకూడదు. ఈ మధ్యలో కూడా మనకు శూన్యమాసాలు అలాగే ఆషాఢ మాసాలు అన్నీ కూడా వస్తాయి కాబట్టి వీటికి మనకు ముహూర్తాలు లేవనే చెప్పుకోవాలి. ఇదండి ఓవరాల్గా మనకు 2025 సంవత్సరంలో వివాహ శుభముహూర్తాలు. వీటిలో కావాలనుకుంటే పెళ్లి రోజులు కూడా చూసుకోవచ్చు. అంటే పెళ్లి చూపులు ఉంటాయి కదండి, పెళ్లి చూపులు కూడా వెళ్ళచ్చు. ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి చూపులు అనేవి ఉంటాయి. అవి నా యొక్క ముందు ఛానల్స్, నెక్స్ట్ ఛానల్స్లలో అంటే వీడియోస్లలో ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను నెల నెల వారీగా. ఇప్పటికే ఆల్రెడీ జనవరి గురించి అలాగే ఫిబ్రవరి గురించి ప్రతిరోజు కూడా ఏ శుభముహూర్తం బాగుంది, ఏ శుభముహూర్తం బాగలేదు అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. దీంతో పాటుగా మరిన్ని మంచి ఆధ్యాత్మిక విశేషాలకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయాలి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.